అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు ఎవరైతే హ్యాష్ ట్యాగ్ వాడతారో వాళ్ళని నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ నేమ్స్ చదువుతానని మీకు చెప్పాను. ముందుగా మనం ఆ ప్రక్రియను పూర్తి చేసుకుందాం. పెండ్యాల భాగ్యలక్ష్మి, థ్యాంక్ యూ. భాగ్య మల్లినేని, మీకు కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రశాంత్ ఆర్ కుమార్, మీకు కూడా ధన్యవాదాలండి. తర్వాత చిన్న ప్రవీణ్, మీకు కూడా ధన్యవాదాలండి. నెక్స్ట్ రాము అడిసిమల్లి 1649, మీకు కూడా ధన్యవాదాలండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మనోజ్ కుమార్, మీకు కూడా ధన్యవాదాలండి. చూద్దాం ఈ వీడియో కమెంట్ బాక్స్లో ఎంతమంది హ్యాష్ ట్యాగ్స్ వాడతారో. ఎవరైతే హ్యాష్ ట్యాగ్స్ వాడారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్స్ నేను చదువుతాను. సరే, మనం వీడియోలోకి వచ్చేస్తే మళ్ళీ అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఓకే, డేటా టైప్ మనం ఎందుకు వాడతాం? అసలు డేటా టైప్ ఏం చేస్తుందంటే, ఏదైనా వేరియబుల్ మనం డిఫైన్ చేసినప్పుడు, డిఫైన్ ఈజ్ నథింగ్ బట్, నేను మీకు ఎగ్జాంపుల్తో చెప్తా. డిఫైన్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే వేరియబుల్ని ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు ముందు వచ్చేసే దాన్ని మనం వేరియబుల్ అంటామని చెప్పాం. ఓకే, వాల్యూ వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండదని వాల్యూ అంటాం. ఓకే, నేమ్ వచ్చేసరికి ఉదాహరణ నా పేరు నరేష్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను వేరియబుల్ని డిఫైన్ చేశా, కాకపోతే వేరియబుల్ ఒక వాల్యూ ఏ డేటా టైప్. మనకి చాలా డేటా టైప్స్ ఉన్నాయి, ఆ డేటా టైప్స్ ఏంటో మనం చూద్దాం. ఏ డేటా టైప్ అంటే బై డిఫాల్ట్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, సో వేరియబుల్ ఏ డేటా టైప్ అని తెలుసుకోవడం కోసం మనం డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే డేటా టైప్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఏంటి, నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ ఆర్ అడ్వాన్స్ డేటా టైప్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సరే, సో డేటా టైప్స్ సే అబౌట్ ది టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ అ వేరియబుల్. ఇన్ పైథాన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పైథాన్ అనేది డైనమికల్లీ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే మనం ప్రీ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ని మనం డిఫైన్ చేసేటప్పుడు, డిఫైన్ అంటే క్రియేట్. నేను ఎందుకు ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను అంటే మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి వేరియబుల్ డిఫైన్ అంటే ఏంటి, టు క్రియేట్ అ వేరియబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ num1 వచ్చేసరికి 15 తీసుకుందాం అంటే నేను ఇక్కడ వేరియబుల్ని డిఫైన్ చేసా, అలాగే వాల్యూని అసైన్ చేశా ఆర్ వాల్యూని ఇనీషియలైజ్ చేశా. ఓకే, ఈ టర్మినాలజీస్ మీరు తరచుగా పలకడం మొదలు పెట్టండి. ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తాం, మనం వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు దాని డేటా టైప్ని డిఫైన్ చేయాలి, ప్రీ డిఫైన్ చేయాలి. వాల్యూని ఇనీషియలైజ్ చేసే ముందుగానే వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడే డేటా టైప్ని రాయడం అనేది జరగాలి. కాకపోతే మన పైథాన్ అనేది డైనమిక్ టైప్ ప్రోగ్రామింగ్, అందుకోసం నువ్వు ఎటువంటి డేటా టైప్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు రాసి వాల్యూ రాసేయండి. నీ పైథాన్ ఇంటర్ప్రిటర్ చూసుకుంటుంది అదంతా, మీకేం అవసరం లేదు, మీ పైథాన్ ఇంటర్ప్రిటర్ చూసుకుంటుంది. మనం రాసిన విధానం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా రాసామనుకో, ఓకే ఇది ఒక ఇంటీజర్ అంటే ఇది ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం డెసిమల్ పాయింట్ పెట్టి ఏదో ఒక డిజిట్ రాసామనుకోండి, ఓకే ఇది ఒక డెసిమల్ వాల్యూ అంటే ఫ్లోట్ డేటా టైప్ అని మన ఇంటర్ప్రిటర్ దానికి అదే ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాం, పైథాన్ ఈస్ డైనమికల్లీ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ సేస్ దట్ వీ డోంట్ నీడ్ టు మెన్షన్ ది టైప్ ఆఫ్ అ వాల్యూ వెన్ వి డిఫైన్ అ వేరియబుల్. అంటే మన వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఎటువంటి డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని మనకి టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఇది డేటా టైప్ గురించి. ఓకే, పైథాన్లో మనకి 14 రకాల డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, 14 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. మొదటి వచ్చేసరికి ఇంట్, రెండోది వచ్చేసరికి స్ట్రింగ్, మూడోది వచ్చేసరికి ఫ్లోట్, నాలుగోది వచ్చేసరికి బూలియన్, ఐదోది వచ్చేసరికి కాంప్లెక్స్. ఇప్పుడు ఈ 5 డేటా టైప్స్ మనం ఇన్ జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అన్నా ఈ ఫస్ట్ 5 డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ప్రిమిటివ్ అంటే ఫండమెంటల్, స్టాండర్డ్ ఆర్ బేసిక్ డేటా టైప్స్. అర్థమైందండి? తర్వాత రాబోతుంది బైట్స్. బైట్స్ అనేది ఎందుకంటే మనం ఏదైనా డేటాని బైట్స్లో కన్వర్ట్ చేయాలంటే, అంటే బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే బైట్ అరే. తర్వాత రేంజ్. ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోతుంది ఇవి వచ్చేసరికి ఇవి అడ్వాన్స్ డేటా టైప్స్ పైథాన్లో. లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, నన్ అవసరం లేదు, నన్ ఈజ్ నార్మల్. మనకి 9 నుంచి 13 వరకు వీటిని అడ్వాన్స్ డేటా టైప్స్ ఆర్ కాంప్లెక్స్ డేటా టైప్స్ అని పైథాన్లో మనం చెప్పుకోవడం జరిగింది. మనకి మొత్తం 14 డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే,
మనం వీటిలో బేసిక్ డేటా టైప్స్ అసలు మామూలుగా ఎలా ఉంటుందో చూద్దాం తరచుగా. ఓకే, మొదటి వచ్చేసరికి ఇంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని డేటా టైప్స్ గురించి ప్రాక్టికల్గా చెప్తాను. ఓకే, నాతో పాటు చేద్దాం అనుకుంటే చేయండి మీరు కూడా, ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే పైథాన్ అంత బాగా వచ్చింది. మనం థియరిటికల్ తెలుసుకుంటే పైథాన్ ఎప్పటికీ రాదు. ప్రాక్టికల్ మనం ఎక్కువ హ్యాండ్స్ ఆన్ చేస్తేనే పైథాన్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా ఎంత ఎక్కువ హ్యాండ్స్ ఆన్ చేస్తామో అంత బాగా ఆ ప్రోగ్రామింగ్ ఒక డెప్త్ అర్థమైంది, అలాగే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్కి మనకి నేమ్ అవసరం. ఓకే, స్టూడ్ అండర్ స్కోర్ నేమ్. నేను ఆల్రెడీ చెప్పా, ఏదైనా వేరియబుల్ మనం డిఫైన్ చేసేటప్పుడు, డిఫైన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేట్. ఏదైనా వేరియబుల్ మనం క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ అనేది డిస్క్రిప్టివ్గా ఉండాలి. అంటే ఆ వేరియబుల్ చదవగానే ఓకే ఆ వేరియబుల్ ఏం చేస్తున్నది, స్టూడ్ ఆర్ స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ ఎట్లా అని రాయొచ్చు. ఓకే, స్టూడెంట్ నేమ్ అంటే ఓకే ఇది ఒక స్టూడెంట్ నేమ్. లేదా ఎక్కువ ఈ కన్ఫ్యూజన్ లేకుండా స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ అని రాద్దాం, లేదా ఎస్ అండర్ స్కోర్ నేమ్. బట్ మనం ప్రస్తుతం ఇంకా మనం బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఫుల్ నేమ్స్ వాడతాం. ఓకే, స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్. ఉదాహరణకి రాము అనుకుందాం, స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్. స్టూడెంట్ అండర్ స్కోర్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ వచ్చేసరికి ఉదాహరణకి 7 అనుకుందాం. తర్వాత వచ్చేసరికి స్టూడెంట్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఏజ్. ఏజ్ వచ్చేసరికి 13 years అనుకుందాం. ఓకే, ఆ తర్వాత స్టూడెంట్ అండర్ స్కోర్ జెండర్ మెయిల్. ఓకే, సో ఇక్కడ నేను మీకు రెండు చూపిస్తున్నాను, అంటే సింగిల్ డబుల్ కోట్స్ అలాగే సింగిల్ కోట్స్ ఏదైనా వాడుకోవచ్చు. అంటే స్ట్రింగ్ డేటా టైప్ మనం వాల్యూ ఏదైనా స్ట్రింగ్లో రాద్దాం అనుకుంటే ఐదర్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ ఏదైనా మనం వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, అలాగే ఈస్ హీ లోకల్ అంటే అతను స్కూల్ది, అంటే అతను లోకల్ వ్యక్తే లేకపోతే వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఉండి చదువుకుంటున్నాడు అనేది. జస్ట్ అంటే అన్ని డేటా టైప్స్ గురించి మనం తెలుసుకోవడం కోసం. ట్రూ, అతను లోకల్. ఓకే, సో కాంప్లెక్స్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పలేం, బట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఇట్లా ఉండే వాటిని మనం స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. ఓకే, ఇలా ఉండే వాటిని మనం ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్ట్రింగ్ ఒక అబ్రివేషన్ ఎస్టీఆర్. ఓకే, మనం ఎస్టీఆర్ అనేది వాడతాం, అంటే మనం ఈవెన్ ప్రింట్ చేసేటప్పుడు కూడా ఎస్టీఆర్ అనే అబ్రివేషన్ మనకు చూపిస్తుంది. ఇది వచ్చేసరికి న్యూమరిక్ ఆర్ ఇంటీజర్. ఓకే, దీని ఒక అబ్రివేషన్ వచ్చేసరికి ఇంట్. ఇంటీజర్ నెంబర్స్ ఎప్పుడు మనకి ఇలా ఉంటాయి. ఓకే, అలాగే ఫ్లోట్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా, ఫ్లోట్ గురించి ఏం చెప్దాం, మార్క్స్. ఓకే, లాస్ట్ ఇయర్ మార్క్స్. మనం స్టూడెంట్ అబ్రివేషన్ మర్చిపోకూడదు, అంటే స్టూడెంట్ ఒక లాస్ట్ ఇయర్ మార్క్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టు. ఓకే, స్టూడెంట్ మార్క్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 87.9% వచ్చింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ అండర్ స్కోర్ స్టూడెంట్ ఈజ్ లోకల్. స్టూడెంట్ నేను తప్పు రాసా, స్టూడెంట్ ఈజ్ లోకల్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, స్టూడెంట్ ఈజ్ లోకల్, ట్రూ, ఎస్ స్టూడెంట్ ఈజ్ లోకల్ అలా అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఎట్లాగా ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ మనం ఆల్రెడీ చెప్పాం, ఇంటీజర్ ఒక అబ్రివేషన్ వచ్చేసరికి ఐఎన్టీ. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అగైన్ స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ ఒక అబ్రివేషన్ ఎస్టీఆర్. నాతో పాటు చేయండి మీరు కూడా, అంటే మీకు కూడా గుర్తుండడం కోసం. ఓకే, ఇది వచ్చేసరికి ఒక బూలియన్ వాల్యూ. బూలియన్ దీని యొక్క అబ్రివేషన్ బూల్. ఇది వచ్చేసరికి ఫ్లోట్. ఓకే, దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసరికి ఏం లేదు, మామూలు ఫ్లోటే. సో సారీ డెసిమల్, ఇది డెసిమల్ వాల్యూ. సో దీంతో పాటు ఇంకొక మనకి ప్రిమిటివ్ డేటా టైప్లో ఇంకొకటి మిగిలింది, కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ అంటే మనకి ఎప్పుడు తెలిసినట్టు. ఓకే, ఉదాహరణకి కాంప్లెక్స్ డేటా టైప్ ఎలా ఉంటుందంటే రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. ఓకే, అంటే ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఒక నెంబర్ ఉంది, నెంబర్ అనే వేరియబుల్ వచ్చేసరికి ఇది ఒక ఇమాజినరీ నెంబర్. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అని పెడదాం.
కాంప్లెక్స్ అండర్ స్కోర్ నమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. అంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాం అని. ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లస్ 22.5j. ఓకే, మనం ఎప్పుడు జే రాయాలి అంటే ఇమాజినరీ పార్ట్కి ఎప్పుడు మనం జే అంటే మ్యాథమెటికల్, సింపుల్ మ్యాథమెటికల్. ఓకే, రియల్ వచ్చేసరికి ఒక ఇంటీజర్ వాల్యూ, ఇమాజినరీ వచ్చేసరికి ఎప్పుడు మనకి డెసిమల్ వాల్యూగా ఉంటుంది. ఓకే, డెసిమల్ వాల్యూ అంటే ఫ్లోట్ అన్నట్టు. ఓకే, సో దీని ఇన్ డెప్త్ మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్లోకి అవసరం లేదు. మనకి ప్రధానంగా డేటా టైప్స్ వచ్చేసరికి ఇది, మనం వీటిని ప్రింట్ కూడా చేయొచ్చు. ఓకే, ప్రింట్ ఫంక్షన్ దేనికి వాడతాం? ఏదైనా మన అవుట్పుట్ చేయాలనుకుంటే లేదైనా అవుట్పుట్ టెర్మినల్లో మనం డిస్ప్లే చేయాలనుకుంటే ప్రింట్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, ప్రింట్ ఫంక్షన్ ఎప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ను ప్రింట్ చేయాలంటే కోట్స్ మధ్యలోనే రాయాలి, సింగిల్ ఆర్ డబుల్ కోట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డీటెయిల్స్ ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టి తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ అనే ప్రింట్ చేస్తట్టు. ఓకే, టైటిల్ కింద కూడా మనం ప్రింట్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది నా ఒక హెడ్డింగ్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ నేను ఏమేమి ప్రింట్ చేస్తా? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఒక్కొక్కటి న్యూ లైన్లో ప్రింట్ చేయండి, ఎందుకంటే ప్రింట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ మనం పక్కన రాసాం, ఎర్రర్ వచ్చింది ఒక లైన్లో ఒక ప్రింట్ ఫంక్షనే. ఓకే, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. కావాలంటే చూద్దాం, ఆల్రెడీ మీకు అక్కడ ఎర్రర్ ఇచ్చేస్తుంది చూసారా? అంటే మనం ఎక్స్టెన్షన్స్లో పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు చెప్పాం కదా, అది చాలా ఇంటెలిజెంట్, అంటే ఈవెన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ముందుగానే మనకు పాప్అవుట్ చేస్తుంది, చాలా ఎలగెంట్ స్టైల్లో చూపించిందని. ఇందుకోసమే మనం ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే దాని గురించి డిస్క్రిప్షన్ చెప్తుంది. సో ఇక్కడ ప్రింట్ ఏదైనా రాసినా కానీ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఒక లైన్లో ఒక ప్రింట్ స్టేట్మెంటే ఉండాలి. ఓకే, సో స్టూడెంట్ నేమ్ ప్రింట్, స్టూడెంట్ జెండర్ ప్రింట్, స్టూడెంట్ లాస్ట్ ఇయర్ మార్క్స్. అన్ని ప్రింట్స్ అంటే మన ఇష్టం, మనం డిఫైన్ చేసుకున్న వేరియబుల్స్ అన్ని ప్రింట్ చేసుకోవచ్చు. బట్ మనకు తెలుసుకోవాల్సిన ఒకటి, ఏదైనా వేరియబుల్ తీసుకున్నాం అంటే అది మన ప్రాజెక్ట్లో ఆర్ మన మిగతా కింద ఎక్కడో ఒకటి వాడుకునేటట్టు ఉంటేనే దాన్ని డిఫైన్ అనేది చేయాలి. ఏదో ఊరికి నేను డిఫైన్ చేసేస్తా నాకు అవసరం లేదనుకుంటే అలా ఎప్పుడు చేయమాకండి, ఎందుకంటే మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసిన ఏదైనా అప్లికేషన్లో ఏదైనా కోడ్ రాస్తానా ఇదంతా మన మెమరీ పైన పడుతూ ఉంటుంది. ఓకే, మన మెమరీ అట్లా మన సిపియు పైన, దేని మనం ఎంత క్లియర్ అలాగే ఎఫిషియెంట్ కోడ్ రాస్తామో మన హార్డ్వేర్ అనేది అంత బాగా యూటిలైజ్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేద్దాం, అలా కాంప్లెక్స్ నెంబర్ కూడా నేను ప్రింట్ చేస్తాను జస్ట్ టు సీ ది అవుట్పుట్. ఓకే, నేను ఇక షార్ట్ కట్తో ప్రింట్ చేసా, బట్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అని చూపించి టైటిల్. ఓకే, ఈవెన్ హెడ్డింగ్ ఒక టైటిల్గా కూడా మనం ప్రింట్ అనేది వాడుకోవచ్చు. హెడ్డింగ్ ఒక టైటిల్ కాబట్టి ఓన్లీ మనం డబుల్ కోట్స్లో వాడతాం. బట్ ఏదైనా వేరియబుల్ని ప్రింట్ చేసేటప్పుడు డబుల్ కోట్స్లో రాయకూడదు, ఎందుకంటే నువ్వు డబుల్ కోట్స్లో రాస్తే ఏమైంది మీకు నేను చూపిస్తాను ఇక్కడ. ఇది అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఒక టైటిల్గా ఆర్ ఏదైనా హెడ్డింగ్గా అది పరిగణలోకి తీసుకుంటుంది, కానీ అది ఒక వేరియబుల్గా తీసుకోదు. ఉదాహరణకు నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూసారనుకోండి స్టూడెంట్ నేమ్ అని వచ్చింది, కానీ స్టూడెంట్ నేమ్ వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తే దాని వాల్యూ ప్రింట్ అవ్వలేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనం కోట్స్లో రాసాం. వేరియబుల్స్ని ఎప్పుడు సింగిల్ డబుల్ కోట్స్లో రాయకూడదు. దాని వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే ఆర్ దాని వాల్యూని అవుట్పుట్లో డిస్ప్లే చేయాలంటే ప్రింట్ ఫంక్షన్లో జస్ట్ వేరియబుల్ నేమ్ వరకే మీరు రాయాలన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇప్పుడు రామోన్ వచ్చింది చూసారా, అలా అన్నట్టు. ఓకే, మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే మనం ఇప్పుడు డేటా టైప్స్ గురించి ఇన్ డెప్త్గా యానిమేషన్లో మనం తెలుసుకుందాం. ఉదాహరణకి నేను ఒక నమ్ అనే వేరియబుల్ నేను డిఫైన్ చేశాను, దాని వాల్యూ 10 అసైన్ చేశాను. ఓకే, ఈ యారో మార్క్ వచ్చేసరికి పాయింట్ ఆర్ అసైన్మెంట్ ఆర్ రిఫరింగ్. ఓకే, నేను ఎప్పుడైతే నమ్ అని ప్రింట్ చేశాను అనుకోండి, నా అవుట్పుట్ టర్మినల్లో నాకు 10 అనే వాల్యూ డిస్ప్లే అయింది. కాకపోతే ఈ వాల్యూ అనేది మన ల్యాప్టాప్లో ఆర్ మన సిస్టంలో ఎక్కడో ఒకటి స్టోర్ అవ్వాలి, ఎందుకంటే నీ వేరియబుల్ స్టోర్ చేసుకునే ప్రతి ఒక్క వాల్యూ నీ సిస్టంలో ఎక్కడో ఒక లొకేషన్లో అది స్టోర్ అవ్వాలి. స్టోర్ కాకపోతే అసలు నీకు అర్థమే ఉండదు, నువ్వు ప్రింట్ చేసినప్పుడు నీకు ఏ వాల్యూ రిటర్న్ చేయకూడదు బై డిఫాల్ట్. సరే, ఇప్పుడు మనం చూద్దాం మనం ఈ వాల్యూ 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది.
ఇప్పుడు మీరు చూసారా, ఈ 10 అనే వాల్యూ ర్యామ్లో స్టోర్ అవుతుంది ఆర్ మీ మెమరీలో స్టోర్ అవుతుంది. ప్రతి ఒక్క వాల్యూ ర్యామ్లో స్టోర్ అవుతుంది, పలానా లొకేషన్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక షెల్ఫ్ తీసుకోండి. ఓకే, షెల్ఫ్లో మనం చాలా ర్యాక్స్ ఉంటాయి, మళ్ళీ బుక్స్ పెడుతుంటావు. ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్పాలనుకో, అరే నాకు పలానా భగవద్గీత బుక్ అన్నావు అనుకో, భగవద్గీత బుక్ అది ఎక్కడ ఉందిరా ఇంత పెద్ద షెల్ఫ్ లో ఇన్ని ర్యాక్స్ అంటే, అరే నువ్వు సెకండ్ ర్యాక్ లోకి వెళ్ళు, సెకండ్ ర్యాక్ లో నీకు కనపడుతుంటే, అంటే నువ్వు అడ్రస్ ఆల్రెడీ చెప్పావు, నువ్వు సెకండ్ ర్యాక్ లో వెతుకు, నీకు అక్కడ బుక్ ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు నాకు. అలాగే ర్యామ్ లో ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తే ఆ వాల్యూ పలానా లొకేషన్ లో స్టోర్ చేస్తుంది. ఆ లొకేషన్ ఏంటో ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి 10 అనే వాల్యూ వచ్చేసరికి 001 అనే లొకేషన్ 10 అనే వాల్యూ స్టోర్ అయింది. ఎప్పుడైతే నువ్వు నీ పైథాన్ ఇంటర్ప్రిటర్ని నమ్ ఒక వాల్యూని తీసుకురమ్మన్నావు అనుకో, పైథాన్ ఇంటర్ప్రిటర్ ర్యామ్ అడిగిద్ది, హే ర్యామ్ నాకు 10 అనే వాల్యూని నాకు రిటర్న్ చేయంటే, ఓకే ఈ 10 ఏ అడ్రస్లో స్టోర్ అయిందో ముందు దాన్ని చూస్తుంది. చూసి ఓకే ఆ అడ్రస్లో స్టోర్ అయిన ఆ ఒక అవుట్పుట్ని నీకు నీ పైథాన్ టెర్మినల్ అవుట్పుట్ టెర్మినల్లో నీకు ప్రింట్ చేస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు నేను నేను తర్వాత ఇప్పుడు నేను నమ్మనే వేరియబుల్ ఒక వాల్యూ 10 నుంచి ఉదాహరణకి నేను వాల్యూని మోడిఫై చేద్దాం అనుకుంటున్నా. ఓకే, 50కి మోడిఫై చేస్తున్నాను అనుకో, ఇక్కడ చూసారప్పుడు నమ్ అనే వేరియబుల్ ఇక్కడ 10కి ఇంకా పాయింట్అవుట్ చేయట్లేదు. ఓకే, ఇది ఇప్పుడు 50కి పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు నమ్ అని వేరియబుల్ నువ్వు ప్రింట్ చేసావు అనుకో, నీకు 50 అని వస్తుంది. సరే, దీన్ని ఒకసారి అవుట్పుట్లో నేను కావాలంటే చూపిస్తా. దీన్ని నేను ఎరేజ్ చేసేస్తున్నా. ఇప్పుడు నమ్ అనే వేరియబుల్ వచ్చేసరికి 10. ఓకే, ఇప్పుడు ప్రింట్ కొట్టారనుకోండి, ప్రింట్ నమ్ అని కొడితే మీకు బై డిఫాల్ట్ ఇక్కడ మీకు ఇప్పుడు 10 రావాలి. ఓకే, ఇక మీకు 10 వచ్చింది. ఫస్ట్ నన్ను క్లియర్ స్క్రీన్ చేయండి, ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ మీకు 10 అనే అవుట్పుట్ వచ్చింది చూసారా. నెక్స్ట్ నేను నమ్ అనే వేరియబుల్ 50కి మార్చా. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇప్పుడు నాకు 50 అని వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మోడిఫై చేయకుండా ముందు వాల్యూ 10 కాబట్టి అందుకు 10 కూడా ప్రింట్ చేసింది. ఒకవేళ ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాం అనుకోండి, ఒకవేళ ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ పెడితే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఫస్ట్ నమ్ అనే వాల్యూ వచ్చేసరికి వేరియబుల్ ఒక వాల్యూ వచ్చేసరికి 10, నెక్స్ట్ నమ్ అనే వేరియబుల్ ఒక వాల్యూ వచ్చేసరికి 50. ఓకే, మనం ప్రింట్ చేసాం అనుకోండి, లాస్ట్ మోడిఫైడ్ వాల్యూని ఎప్పుడు ప్రింట్ చేస్తుంది. ఓకే, చూద్దాం కావాలంటే. ఇప్పుడు మీకు 50 తీసుకొచ్చింది చూసారా, 10 తీసుకురాలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మోడిఫై చేశారు. అదే ఇక్కడ యానిమేషన్లో మీరు చూస్తున్నారు. ఓకే, మీరు ఎప్పుడైతే నమ్ ఒక వాల్యూ 50కి మోడిఫై ఈ పాయింటర్ చూసారా, ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ప్రింట్ చేసేటప్పుడు ఏ వాల్యూని తీసుకురావాలనేది డిపెండ్స్ ఆన్ ది పాయింటర్. అంటే నీ వేరియబుల్ ఏ వాల్యూకి పాయింట్ అవుట్ అయ్యింది, ఏ వాల్యూని అది ఫెచ్ చేస్తుంది, ఆ ఇండికేటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ కూడా ర్యామ్లో పలానా అడ్రస్లో స్టోర్ అయి ఉండాలి. ఓకే, సో 002 అనే లొకేషన్ ఆర్ ఐడి ఆర్ ఐడెంటిటీలో ఈ 50 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. నువ్వు ఎప్పుడైతే నమ్ని ప్రింట్ చేస్తున్నావో ఈ 50 అనే వాల్యూ పలానా అడ్రస్ నుంచి అది ఫెచ్ చేసుకొని వస్తుంది. ఫెచ్ అంటే నథింగ్ బట్ తీసుకొని వస్తుంది అన్నట్టు. ఓకే, సెలెక్ట్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో వేరియబుల్ నేను ఒకవేళ డిఫైన్ చేశాను, నేమ్ అనే వేరియబుల్ డిఫైన్ చేశా, ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్, నా ర్యామ్లోనే స్టోర్ అయింది. ర్యామ్లో స్టోర్ అయినప్పుడు ఖచ్చితంగా అది పలానా అడ్రస్లోనే స్టోర్ అవ్వాలి, ఉదాహరణకి 003. నెక్స్ట్ ప్రైస్ ఒక బూలియన్ ఒక ఫ్లోట్ వాల్యూ, డెసిమల్ వాల్యూ. ఓకే, ఇది కూడా ర్యామ్లోనే మనం ఏ వేరియబుల్ మనం డిఫైన్ చేసి వాల్యూని అసైన్ చేస్తామో అవి ఖచ్చితంగా ర్యామ్లోనే స్టోర్ అయింది, ర్యామ్లో పలానా అడ్రస్లో స్టోర్ అయింది. ఓకే, మనం కావాలంటే చూడొచ్చు అడ్రస్ కూడా, నేను మీకు కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు రెండు వాల్యూస్ ఒక ఐడీలు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ప్రింట్ ఐడి ఆఫ్ నమ్1 ఒక ఐడి చూద్దాం, అలాగే ప్రింట్ కూడా చేద్దాం. ప్రింట్ నమ్1 అంటే 10 ప్రింట్ చేద్దాం, అలాగే 50 ప్రింట్ అయినప్పుడు దాని ఒక ఐడి కూడా మనం చూద్దాం. ఓకే, అంటే మీ క్లారిటీ కోసం ప్రింట్ ఐడి నమ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ ఫస్ట్ నన్ను క్లియర్ స్క్రీన్ చేయనియండి, అంటే పాత అవుట్పుట్ ఈ అవుట్పుట్ మీకు అట్లా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మీరు చూసారనుకోండి 10 అనే వాల్యూ ఏ అడ్రస్లో స్టోర్ అయింది, లాస్ట్ డిజిట్ చూద్దాం. ఓకే, 0528. 50 అనే వాల్యూ ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది, సేమ్ ఇక్కడ వరకు ఒకటే 1808. మీరు ఆల్రెడీ చూసారా, అంటే మన పాయింటర్ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అంటే నీ వేరియబుల్ ఏ లొకేషన్ పాయింట్ అవుట్ చేస్తుంది నువ్వు మోడిఫై చేసినప్పుడు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి దెర్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఆల్రెడీ నేను చూపించాను. అంటే మనం ఏ మెమరీ లొకేషన్లో మనం స్టోర్ అయింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఐడి అనే ఫంక్షన్ వాడుకుని ఇది ఏం చేస్తుంది, రిటర్న్స్ ది లొకేషన్ ఆర్ అడ్రస్ ఆఫ్ అ వేరియబుల్ ఇన్ ర్యామ్ ఆర్ మెమరీ. ఓకే, అలాగే టైప్ అనే ఫంక్షన్ కూడా ఉంది. దీనివల్ల ఏం చేయొచ్చు అంటే నీ యొక్క వేరియబుల్ ఏ డేటా టైప్ అని కూడా మనం అవుట్పుట్ చేయొచ్చు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే అనుకుందాం. ఓకే, సరే, క్లమ్జీ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ నేను ఇక్కడ కూడా క్లియర్ స్క్రీన్ రాయనివ్వండి. అవుట్పుట్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఉదాహరణకి భాగ్య అని అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ప్రింట్ చేసాం కొన్ని నేమ్ ప్రింట్ అయింది. అలాగే మనం దీని ఒక ఏ మెమరీలో ఏ లొకేషన్ ఆర్ అడ్రస్లో స్టోర్ అయిందో కూడా మనం చూడొచ్చు. దానికి ఐడి ఫంక్షన్, ఐడి వేరియబుల్ నేమ్ కోసం ఐడి యొక్క ఐడికి మనం ఏం చేస్తాం, వేరియబుల్ అంటే ఏ వేరియబుల్ యొక్క ఐడి ఆర్ అడ్రస్ నువ్వు ఫెచ్ చేద్దాం అనుకుంటున్నావు, రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు డేటా టైప్ అనే ఫంక్షన్ వాడారనుకోండి, టైప్ వచ్చేసరికి ఏ వేరియబుల్ ఒక టైప్ నువ్వు తెలుసుకుందాం అనుకుంటున్నావు, ఆ వేరియబుల్ నువ్వు ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లే బటన్ కొడితే మీరు ఇక్కడ చూసారా, అవుట్పుట్ భాగ్య, మెమరీ లొకేషన్ వచ్చేసరికి ఇది, డేటా టైప్ వచ్చి STR అంటే స్ట్రింగ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ నోట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ కాదు, ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే నేను కరెక్ట్గా రాయలేదు, ఏమనుకోమాకండి. ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, పైథాన్ ట్రీట్స్ ఎవ్రీ ఎంటిటీ అంటే ఒక వేరియబుల్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక క్లాస్ అవ్వచ్చు, ఒక మాడ్యూల్ అవ్వచ్చు. ప్రతి ఒక్క దాన్ని పైథాన్ అనేది దాన్ని ఆబ్జెక్ట్గానే ట్రీట్ చేస్తుంది. ఆబ్జెక్ట్గా ఎందుకంటే యూనిఫామ్ మెయింటైన్ చేయడం కోసం, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కోసం. అందుకే నేను ఇందాక టైప్ని ప్రింట్ చేసినప్పుడు క్లాస్ స్ట్రింగ్ వచ్చింది చూసారు, ఇది క్లాస్. దాని గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇది తెలుసుకుంటే ఓకే. This design philosophy simplifies interaction with the different types of data, promotes consistency and leverages Python's powerful object-oriented feature. So, yeah, మనం ఈ లెక్చర్ మనం ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ లెక్చర్ వచ్చేసరికి ప్రతి ఒక్క డేటా టైప్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మాత్రం #PVN_Academy మర్చిపోద్దు. ఎంతమంది అయితే హ్యాష్ ట్యాగ్స్ వాడతారో నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేర్లను నేను ప్రెజెంట్ చేస్తాను ఇంట్రడక్షన్ సెక్షన్లో. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.